ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం. కుంభరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం విని మొదట మీకు వింతగా అనిపించవచ్చు, కొంతమందికి పెద్ద షాక్ కూడా తగలవచ్చు. కానీ దీని వెనుక ఉన్న సత్యం చాలా లోతైనది మరియు అదే సత్యాన్ని ఈ రోజు మేము పూర్తి బాధ్యతతో మీ ముందుకు ఉంచుతున్నాము. అందుకే ఈ వీడియో తేలిగ్గా తీసుకునే పొరపాటు అసలు చేయకండి మరియు మధ్యలో వదలకండి. ఎందుకంటే ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే తర్వాత కేవలం పశ్చాత్తాపం మాత్రమే చేతికి చిక్కుతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. ఇప్పుడు వీడియోను ముందుకు తీసుకెళ్లే ముందు ఒక చిన్న మనవి. ఎవరైతే దుర్గామాత మరియు లక్ష్మీమాత, మహావిష్ణువు, హనుమంతుడు నిజమైన భక్తి కలిగి ఉన్నారో వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు కామెంట్ సెక్షన్ లో పూర్తి విశ్వాసం మరియు భక్తితో జై దుర్గామాత, జై హనుమాన్, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇలా చేయడం వల్ల మీపైనే కాదు మీ పూర్తి కుటుంబంపై దుర్గామాత మరియు హనుమంతుడి ప్రత్యేక ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఇది ఏదో సామాన్యమైన సమాచారం కాదు. ఈ సమయం సాధారణమైనది కాదు. మీ జీవితంలో అత్యంత నిర్ణయాత్మకమైన ఫలితాల్లో ఒకటి కాబోతుంది. రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో ఇలాంటి సంఘటనలు జరగబోతున్నాయి. వీటిని మీరు ఎప్పుడు ఊహించి కూడా ఉండరు. ఈ రోజు వీడియోలో మనం ఆ సంఘటనల గురించి వివరంగా మాట్లాడుకోబోతున్నాం. ఇలాంటి సంతోషాలు మీ జీవితంలో తలుపు తట్టబోతున్నాయి. అవి విని మీరే నమ్మలేరు, కానీ అదే సమయంలో మీరు కొన్ని విషయాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. భయపడవలసిన అవసరం లేదు. కేవలం పూర్తి విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ముఖ్యం. ఎందుకంటే ఈ వీడియోలోనే మేము మీ జీవితానికి సంబంధించిన ప్రతి రహస్యంపై ఉన్న పరదాను తొలగించబోతున్నాము. అది రాబోయే 24 గంటల్లో ఏదో ఒక రూపంలో మీ ముందుకు రాబోతుంది. మా గణనాలు మరియు సంకేతాల్లో కొన్ని ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అవి వింటే మీ కాళ్ల కింద భూమి కదిలిపోవచ్చు. మొదట మేము మీకు ఒక సూచన ఇవ్వాలనుకుంటున్నాము. రాబోయే 24 గంటల లోపల ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చు. అందులో మీకు అవమానం అనుభూతి కలగవచ్చు. అంటే గౌరవ మర్యాదలకు సంబంధించిన ఏదో ఒక విషయం ముందుకు రావచ్చు. ఇది ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది మరియు దీని వెనక ఉన్న అసలు కారణం ఏమిటి? మీరు ఇవన్నీ తెలుసుకున్నప్పుడు మీ నిద్ర ఎగిరిపోతుంది, కానీ భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే దీని నుండి మిమ్మల్ని మీరు ఎలా సురక్షితంగా ఉంచుకోవాలో మరియు ఏ తప్పులను మీరు అసలు పునరావృతం చేయకూడదో కూడా మేము మీకు చెప్తున్నాము. ఇప్పుడు ఒకవేళ మీ జాతకం గురించి మాట్లాడితే రాబోయే 24 గంటల్లో మీ జన్మ కుండలిలో గ్రహాల గమనం ఎలా ఉందంటే అది పెద్ద జ్యోతిషులు సైతం ఆశ్చర్యపరిచింది. ఒకేసారి 3 పెద్ద రాజయోగాలు నిర్మితమయ్యాయి మరియు ఈ యోగాన్ని తెలుసుకున్నప్పుడు స్వయంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. దీని ఫలితంగా రాబోయే 24 గంటల లోపల మీ జీవితంలో కనీసం 5 సంఘటనలు జరుగుతాయి. అవి మిమ్మల్ని సంతోషంతో గంతులు వేసేలా చేస్తాయి. ఈ శుభవార్త ఎంత పెద్దదంటే మీరే స్వయంగా అందరికీ మిఠాయిలు పంచాలని అనుకుంటారు. అందుకే ఇప్పటి నుండే సంబరాలకు సిద్ధం అవ్వండి. కానీ దానికి ముందు ఈ వీడియోని చివరి వరకు చూడడం చాలా ముఖ్యం. ఎందుకంటే మీకు కొన్ని సంకేతాలైతే అందించబోతున్నాం. ఈ సమయంలో కొన్ని ప్రదేశాల్లో మరియు కొన్ని పరిస్థితుల్లో మీరు అదనపు జాగ్రత్త తీసుకోవాలి. ఒకవేళ మీరు నిర్లక్ష్యం చేస్తే తరువాత చాలా పశ్చాత్తాపడవలసి వస్తుంది. మీరు మీ జీవితంలో ఎంతో సంఘర్షణ చేశారు, ఎంతో కష్టపడ్డారు, పగలు రాత్రి ఏకం చేశారు. అయినా సరే మీకు దాని ఫలితం దక్కకపోతే అది ఏ మనిషికైనా అతిపెద్ద బాధ. ప్రతి వ్యక్తి కష్టపడేది అందుకే, తన శ్రమకు ఫలితం దక్కాలని, తన కలలను మరియు తన కుటుంబ కలలను నెరవేర్చుకోవాలని. కానీ మీరు గత 5 సంవత్సరాలుగా నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయినా సరే మీరు ఆశించిన విజయం మీకు దక్కడం లేదు. మీరు ఏ రంగంలోకి వెళ్ళినా సరే పూర్తి అంకిత భావంతో పనిచేస్తున్నారు. కానీ అక్కడికి వెళ్ళాక ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతుంది మరియు అపజయం ఎదురవుతుంది. ఇప్పటి వరకు మీకు అర్థం కావడం లేదు అసలు మీ చేతుల ద్వారా పదే జరుగుతున్న ఆ పొరపాటు ఏమిటి, అది ఏ అలవాటు లేదా ఏ దోషం వల్ల మీ అదృష్టం మీపై అలిగింది మరియు మీకోసం అవకాశాలు తలుపులు మూసుకుపోతున్నాయి. మీరు ఇది కూడా గమనించారు. మీకన్నా తక్కువ దానం చేసేవారు, తక్కువ తెలివితేటలు ఉన్నవారు కూడా మీకంటే మెరుగైన జీవితం గడుపుతున్నారు మరియు ఈ విషయం మిమ్మల్ని లోపల నుండి బాధిస్తుంది. ఇంత కష్టం చేసినా సరే మీ జీవితం ఎక్కడ ఉన్నది అక్కడే ఆగిపోతున్నట్లు ఉంటుంది. కానీ ఇకపై అలా ఉండదు. ఇప్పుడు సమయం మారబోతుంది మరియు అది కూడా ఎంత వేగంగా అంటే చూసేవారు కూడా ఆశ్చర్యపోతారు. ఈ రాబోయే 24 గంటల లోపల మీ పేరు నలుదిక్కుల మారుమ్రోగుతుంది. మీ విజయం ఏదో చిన్న విజయం కాదు, అది మీ జీవితంలోనే అతిపెద్ద విజయం నిలుస్తుంది. మీ విజయం మీ పాదాలను తాకినప్పుడు మీ తల్లిదండ్రులు గర్వంతో తల ఎత్తుకొని ఆ వ్యక్తులకు సమాధానం ఇస్తారు. ఎవరైతే ఒకప్పుడు మిమ్మల్ని తక్కువగా చూశారో రాబోయే సమయంలో మీ తల్లిదండ్రుల ఛాతి గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే గ్రహాల స్థితి పూర్తిగా మీ పక్షాన ఉంది మరియు 3 పెద్ద రాజయోగాలు ఒకేసారి యాక్టివేట్ అయ్యాయి. పూర్తి
పూర్తి జాతకం మరియు పంచాంగాన్ని సరిచూసిన తర్వాత ఇది స్పష్టమైంది. ఇప్పుడు ఈ సంఘటనలు ఆగవు. రాబోయే 24 గంటల్లో మీ ఆర్థికంగా కూడా ఒక ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. ఇది చిన్న మొత్తంలో కాదు, ఇది చాలా పెద్ద మొత్తంలో వినిపిస్తుంది. ఇది ఏదో జోగ్గా లేదా తేలికపాటి విషయం కాదు, పూర్తి గణనాలు మరియు విశ్వాసంతో చెప్తున్న మాట. అంతేకాదు, మీరు ఈ వీడియోను చివరి వరకు చూడాలి మరియు ఏ ఉపాయాలు ఏ జాగ్రత్తలు అయితే చెప్పబడుతున్నాయో వాటిని మీ జీవితంలో అలవర్చుకోవాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ వీడియోని చివరి వరకు చూడలేరు. ఎవరినైతే ఈశ్వరుడు ఎంచుకుంటారో వారే దీన్ని పూర్తిగా చూస్తారని నమ్మకం. మీరు ఇప్పటి వరకు ఈ వీడియోతో ముడిపడి ఉన్నారంటే మీ అదృష్టం చాలా వేగంగా మలుపు తిరుగుతుందని అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు కేవలం ఈశ్వరుడు చూపించిన మార్గంలో నడవాలి మరియు అంతకు ముందు మీరు చేసిన తప్పులకు పునరావృతం చేయకూడదు. ఆ తప్పుల వల్లే మీ చేతికి వచ్చిన అవకాశాలు కూడా జారిపోతాయి మరియు అదృష్టపు తలుపులు మూసుకుపోతూ వచ్చాయి. ఇప్పుడు ఆ తప్పులను గుర్తించడం మరియు సరిదిద్దుకోవడం చాలా ముఖ్యం. మొదటి పెద్ద తప్పు చాలా మంది తెలియకుండా చేసేది ఏమిటంటే వారి ఇంట్లో ఏళ్ల తరబడి విరిగిపోయిన లేదా పనికిరాని పాత్రలు పడి ఉంటాయి. వాటిని అసలు ఉపయోగించరు, అయినా సరే వాటిని ఇంట్లో భద్రంగా ఉంచుతారు. ఇలాంటి పాత్రలను ఇంట్లో ఉంచడం వల్ల ప్రతికూల శక్తి పెరిగిపోతుంది మరి ఇంట్లో వృద్ధి నిలవదు. మీరు వాటిని బయటకు పంపే వరకు మీరు ఎంత ధనం సంపాదించినా అది నిలవదు. ఒక చేత్తో వస్తుంది, మరో చేత్తో వెళ్లిపోతుంది. మీరు ఎంత కష్టపడినా సరే సమస్యలు మరియు అడ్డంకులు మిమ్మల్ని వదలవు. అందుకే ఈ తప్పులను సరిదిద్దుకోవడం చాలా అవసరం. మీరు ఈ మార్పు చేసినప్పుడు ధన ప్రవాహం స్థిరంగా మారుతుంది. రెండవ తప్పు గ్రహాలకు సంబంధించింది. మీరు నిజంగా దేనికైతే అర్హులో ఆ ఎత్తులను మీ అదృష్టం మీకు ఇవ్వకపోవడానికి ఇదే ప్రధాన కారణం. అందుకే ఇప్పుడు ఈ విషయాలను తేలిగ్గా తీసుకోవడం అసలు సరైనది కాదు. ఎందుకంటే గత కాలంలో మీరు చాలా సార్లు మీ మనసుకు నచ్చినట్లే చేశారు. మీకు ఎలా అనిపిస్తే అలా చేశారు, కానీ ఇకపై ఆ నిర్లక్ష్యం మీ జీవితంలో సాగదు. ఇప్పుడు మీరు మీపై నియంత్రణ కలిగి ఉండాలి, మీ అలవాటుపై దృష్టి పెట్టాలి మరియు ఇప్పటి వరకు జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. మీరు ఈ రెండు పెద్ద పొరపాట్లను సరిదిద్దుకోగానే మీ అదృష్టం మరియు మీ గ్రహాలు రెండు యాక్టివేట్ అయ్యి మీ పక్షాన పనిచేయడం ప్రారంభిస్తాయి మరియు వాటి సానుకూల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే రాబోయే 24 గంటల లోపల మీరు మనసులో ఇది నిశ్చయించుకోవాలి. ఇవే ఆ విషయాలు, ఇవే ఇప్పటి వరకు మీ విజయ మార్గంలో అడ్డంకులుగా నిలిచాయి. ఇప్పుడు శ్రద్ధగా ముందు మాటను అర్థం చేసుకోండి. రాబోయే 24 గంటలు మీ జాతకంలో ఈ 3 రాజయోగాలు అయితే క్రియాశీలం అయ్యాయి. అవి మీ జీవితంలో ఏ రకమైన సంతోషాలు తీసుకురాబోతున్నాయి మరియు ఏ పెద్ద వార్త మిమ్మల్ని మాత్రమే కాదు మీ పూర్తి కుటుంబాన్ని సంతోషంతో గంతులు వేసేలా చేస్తుంది. దీని పూర్తి సమాచారం ముందు వివరంగా ఇవ్వబడుతుంది, కానీ దానికి ముందు మీకు చెప్పిన జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాల గమనం మీకు శుభ సంకేతాలు ఇస్తుంది. అయినా సరే ఈ కాలంలో మీరు ఏదైనా మహిళతో, ఆమె పరిచయస్తురాలు కావచ్చు లేదా విరోధి కావచ్చు, ఎలాంటి వివాదంలో గాని తగాదాల్లో గాని చిక్కుకుంటే మీ ప్రతిష్టకు నష్టం కలగవచ్చని అర్థం చేసుకోండి. అంటే గౌరవ మర్యాదలకు భంగం కలిగే యోగం కనిపిస్తుంది. సంకేతాలు స్పష్టంగా ఉన్నాయి. రాబోయే 24 గంటల లోపల స్త్రీలకు సంబంధించిన విషయాలు మీరు ప్రత్యేక సంయమనం పాటించాలి. ఏ మహిళతోనూ కఠినమైన పదాలను ఉపయోగించకూడదు. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండాలి మరియు మీ వాక్కుపై పూర్తి నియంత్రణ కలిగి ఉండాలి. ఎందుకంటే చిన్న పొరపాటు జరిగినా సరే విషయం ముదిరి అది చట్టపరమైన చిక్కుల వరకు వెళ్ళవచ్చు. కానీ మీరు సంయమనం పాటిస్తే గ్రహాల శుభ ప్రభావం మీకు పూర్తి లాభాన్ని ఇస్తుంది. గ్రహాలు స్వయంగా ఎప్పుడు నష్టం కలిగించవు. మనిషి ఎప్పుడైతే జాగ్రత్త వదిలేస్తాడో అప్పుడు వాటి ఫలితాలు వ్యతిరేకమవుతాయి. చాలా మంది ఆవేశంలో వచ్చి ఇలాంటి మాటలు అనేస్తారు. అవి తర్వాత వారిని ఇబ్బందిగా మారుస్తాయి. ఎప్పుడు గుర్తుంచుకోండి, వాకుల్లోనే లక్ష్మీదేవి మరియు సరస్వతి దేవి నివసిస్తారని నమ్మకం. భాష అప్రమితమైనప్పుడు శుక్రగ్రహం బలహీనపడడం మొదలవుతుంది. దాని ప్రభావం నేరుగా ధనం, సుఖం మరియు సంపదపై పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో దక్కబోయే సంతోషాలు కూడా ఆగిపోవచ్చు. ఇదే కారణంతో మేము ప్రతి విషయాన్ని వివరంగా వివరిస్తున్నాము. తద్వారా మీరు దాన్ని సరిగ్గా అర్థం చేసుకొని చెప్పిన సూచనలు పాటించాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతున్న విషయాలన్నీ పూర్తి విశ్వాసం మరియు సత్యం ఆధారంగా చెప్పబడుతున్నాయి, కానీ వాటి ఫలితం మీరు మీ జీవితంలో పాటించినప్పుడే లభిస్తుంది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఈ సంభావ్య వివాదం లేదా ప్రతికూల పరిస్థితి నుండి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలి, తద్వారా ఎటువంటి గొడవలు, వాదన లేదా కోపం రాకుండా ఉండాలి. దీనికోసం మీరు రాబోయే 24 గంటల లోపల ఒక చాలా సరళమైన ఉపాయం చేయాలి. ఇది రాహుకాలం మరియు ప్రతికూల ప్రభావాలను శాంతింపజేయడంలో సహాయపడుతుందని నమ్మకం. ఈ ఉపాయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని, ఇది చాలా సులభం, కానీ ఏ వ్యక్తి అయితే దీన్ని నిజమైన భక్తితో చేస్తారో వారి జీవితంలో ఎంత పెద్ద సమస్య అయినా సరే నిలవలేదు. ఈ రాబోయే 24 గంటల మధ్య మీరు ఈ పని తప్పకుండా చేయాలి. దీనికోసం మొదట స్నానం చేసి మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి. మరి తర్వాత హనుమంతుడి గుడికి వెళ్లి నిజమైన మనసుతో పూజ చేయండి. అక్కడ హనుమాన్ చాలీసా 108 సార్లు పఠించడం అత్యంత శుభప్రదంగా పరిగణింపబడుతుంది. ఒకవేళ సమయం తక్కువగా ఉంటే కనీసం 11 సార్లైనా తప్పకుండా పఠించండి. ఆ తర్వాత గుడిలో ఉన్న తులసి మొక్క నుండి ఒక ఆకు తీసుకొని ఇంటికి రండి.
ఒక ఆకును తీసుకొని ఇంటికి రండి. ఇంటికి వచ్చాక ఒక గిన్నెలో శుభ్రమైన నీరు తీసుకొని అందులో 2 చుక్కల గంగాజలం కలపండి మరియు ఆ తులసి ఆకును అందులో వేయండి. తర్వాత నీటిని తాగండి. గుర్తుంచుకోండి, నీరు తాగేటప్పుడు మీ ముఖం తూర్పు దిశ వైపు ఉండాలి. ఎందుకంటే జ్యోతిష్యం ప్రకారం తూర్పు దిశ నుండి వచ్చే సానుకూల శక్తి నేరుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. ఈ ప్రక్రియ వల్ల మీ అదృష్టానికి అడ్డుగా వస్తున్న ఆటంకాలు తగ్గుతాయి మరియు గొడవలు, వివాదాలు, అనవసరమైన ఇబ్బందులు మీ నుండి దూరంగా ఉంటాయి. అందుకే ఈ ఉపాయాన్ని తేలిగ్గా తీసుకోవద్దు మరియు పూర్తి విశ్వాసంతో చేయండి. చాలా సార్లు ప్రజలు ఉపాయాలను సరిగ్గా అర్థం చేసుకోకుండానే వాటిని అరకొరకగా చేస్తారు. మరి తర్వాత వారికి విషయం అర్థం కాలేదని అంటారు. కానీ ఉపాయాన్ని సరైన పద్ధతిలో పాటించినప్పుడే దాని ప్రభావం ఎలా కనిపిస్తుంది. ఇదే కారణంతో పదే పదే చెప్పబడుతుంది. వీడియోని మొదటి నుండి చివరి వరకు జాగ్రత్తగా చూడాలి. వీడియో ఎంత పొడవుగా ఉన్నా సరే దాన్ని సిద్ధం చేయడానికి గంటల కొద్ది శ్రమ పడుతుంది. జాతక విశ్లేషణ, గ్రహాల గణన మరియు దాన్ని సరళమైన పదాలతో మీ ముందుకు తీసుకురావడానికి చాలా సమయం మరియు శక్తి ఖర్చు అవుతుంది. దీనికి బదులుగా మేము మీ నుండి ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీరు వీడియోని లైక్ చేయాలి. అలాగే కామెంట్ సెక్షన్ లో జై హనుమాన్, జై విష్ణుదేవ, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదే మాకు అతిపెద్ద సంతృప్తి. ఇప్పుడు మళ్ళీ అర్థం చేసుకోండి, రాబోయే 24 గంటలు సామాన్యమైనవి కాదు. ఈ సమయంలో మీ జీవితంలోని 3 పెద్ద రాజయోగాలు క్రియాశీలమయ్యాయి మరియు దీని వెనక ఉన్న సత్యం మీకు తెలిసినప్పుడు నిజంగా రోమాలు నిక్కబడుచుకుంటాయి. ముందు చెప్పినట్లుగా ఈ రాజయోగాలు చూసి స్వయంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఈ యోగాల వెనుక ఏ సామాన్య శక్తి లేదు, సంకటమోచన మహాబలి హనుమంతుడి ఆశీస్సులు ఉన్నాయని నమ్మబడుతుంది. ఇదే కారణంతో రాబోయే 24 గంటల్లో తన భక్తులందరూ సురక్షితంగా ఉండాలని మరియు వారి జాతకంలో కనిపిస్తున్న శుభ ఫలితాలు వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా దక్కాలని వేడుకుంటున్నారు. అయితే అదే సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే గౌరవ మర్యాదలకు సంబంధించిన సమస్య రావచ్చని సంకేతం కూడా అందుతుంది. ఆ సమాచారం మీకు ముందే ఇవ్వబడింది. ఇక శుభవార్త విషయానికి వస్తే మీ జాతకంలో 2 ధనయోగాలు మరియు ఒక భాగ్యోదయ రాజయోగం క్రియాశీలమయ్యాయి. ఇది ఎలా సాధ్యమైందంటే మహాబలి హనుమంతుడి సానుకూల శక్తి ఎల్లప్పుడూ మీతోనే ఉంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే మీలోని ధైర్యం ఎప్పుడు పూర్తిగా విడిపోలేదని మీరు స్వయంగా అనుభూతి చెందుతారు. చాలా సార్లు మీరు పూర్తిగా ఒంటరిగా ఉన్నారు, రాత్రులు నిశ్శబ్దంగా ఏడ్చారు, మీ మనసులోని మాట ఎవరితోని పంచుకోలేదు. ఎందుకంటే ప్రజలు అర్థం చేసుకోవడం కంటే ఎక్కువగా ఎగతాళి చేశారని మీకు అనిపిస్తుంది. కానీ ఆ క్షణంలో కూడా మిమ్మల్ని లోపల నుండి సంభాళించిన శక్తి మరేదో కాదు, ఇది హనుమంతుడి కృప మాత్రమే. ఆయన మీ మనోధైర్యాన్ని కాపాడమే కాకుండా చాలా సార్లు తెలియని ప్రమాదాల నుండి కూడా మిమ్మల్ని రక్షించారు, మీ ప్రాణాలను కాపాడారు మరియు ప్రతి కష్ట కాలంలో మీతోనే నిలబడ్డారు. ఇదే కారణంతో ఈ రోజు సమయం దాని వెనుక కూడా అదే దివ్య శక్తి పనిచేస్తుంది. అది మీకు ముందుగానే సాగే శక్తిని ఇవ్వబోతుంది. మరి స్నేహితులారా, దీని గురించి మీకు కనీసం అవగాహన కూడా ఉండదు. ఎందుకంటే మీ హృదయం పూర్తిగా మహాబలి హనుమంతుడితో ముడిపడి ఉంది. మీరు ఆయనను నిజమైన మనసుతో గుర్తు చేసుకుంటారు, ఆయనను వేడుకుంటారు మరియు మీ విశ్వాసాన్ని మరియు భావోద్వేగాలను వమ్ము చేయరు. మీరు ఒక్కసారి నిజమైన మనసుతో ఆయన తలుచుకుంటే చాలు, ఆయన రక్ష ఛాయ వెంటనే మీ చుట్టూ క్రియాశీలమవుతుంది. ఇదే కారణంతో చాలా సార్లు మీ విరోధుల పథకాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఎన్నో సందర్భాల్లో మీ శత్రువులు మీకు పూర్తి స్థాయిలో నష్టం కలిగించాలని చూశారు. కానీ ప్రతిసారి హనుమంతుడు ఏదో ఒక రూపంలో ముందుకు వచ్చి వారికి అటువంటి షాక్ ఇచ్చారు. దాని వల్ల వారి అడుగులు తడబడ్డాయి. అందుకే మీతో తలబడాలని చూసే ఎవరి జీవితానైనా అస్తవ్యస్తం అయిపోతుంది. మరి ఇదే భయంతో మీ శత్రులు కూడా చాలా సార్లు వణికిపోతారు. మీ వెనక ఏదో ఒక అదృశ్య శక్తి నిలబడి ఉందని, అది ప్రతి అడుగుల్లో మిమ్మల్ని రక్షిస్తుందని వారికి లోపల అర్థం కావడం మొదలైంది. ఆ శక్తి మరెవరో కాదు, మహాబలి హనుమంతుడు పంపిన దివ్య ఛాయ. హనుమంతుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని ప్రసన్నంగా ఉంచాలని కోరుకుంటారు, నవ్వుతూ చూడాలని కోరుకుంటారు. కానీ నిజమేమిటంటే ఇప్పటి వరకు మీరు లోపల నుండి పూర్తిగా సంతోషంగా ఉండలేకపోయారు. అయినా సరే ఇప్పుడు మీ మంచి కర్మలు మరియు మీ సహనం మహాబలి హనుమంతుడి పూర్తి ప్రసన్నం చేశాయి. మరియు ఇదే కారణంతో రాబోయే 24 గంటల లోపల ఆయన ఆశీస్సుతో మీకు అటువంటి శుభవార్త అందుతుంది. అది మీ జీవిత దిశనే మార్చేస్తుంది. కానీ దీనితో పాటు కొన్ని ముఖ్యమైన విషయాలు గుర్తుంచుకోవడం కూడా చాలా అవసరం. తద్వారా హనుమంతుడు మీపై ఎప్పుడు కోపగించుకోకూడదు. మొదటి మరియు అతిపెద్ద జాగ్రత్త ఏమిటంటే మీరు మీ శత్రువులతో ఎక్కువగా కలవకూడదు, వారితో కూర్చోకూడదు. ఎందుకంటే మీ శత్రువు ఎవరో బయటి వ్యక్తి కాదు, మీ అత్యంత సన్నిహిత బంధువుల్లోనే దాగి ఉన్న ద్రోహి. ఎవరినైతే మీరు మీ వారు అనుకుంటున్నారో వారి మీ జీవితానికి అతిపెద్ద ప్రమాదంగా మారారు. మరియు ఈ విషయం మీకు ముందే చాలా సార్లు సంకేతాల ద్వారా చెప్పబడింది. కానీ తెలిసి కూడా మీరు దాన్ని నిర్లక్ష్యం చేశారు మరియు ఇదే ఆ పొరపాటు. దీని వల్ల కొన్నిసార్లు హనుమంతుడు కూడా మీపై అసంతృప్తి చెందారు. గుర్తుంచుకోండి, ఈ ప్రపంచంలో ఒక ఆకు కూడా ఈశ్వరుడి ఇష్టం లేకుండా కదలదు. మరి ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది కూడా కేవలం యాదృచ్ఛికం కాదు, ఇది కూడా ఈశ్వరుడి సంకల్పమే. ఒకవేళ మీరు అర్థం చేసుకున్నా కూడా ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేస్తే అది మీ జీవితంలో ఒక పెద్ద తప్పిదంగా మారవచ్చు.
చూపించవచ్చు. మరి దీని వల్ల ఈశ్వరుడు కూడా కోపగించవచ్చు. ఇదే కారణంతో హనుమంతుడు కూడా చాలా సార్లు మీపై అలక వహించారు. అందుకే ఇప్పుడు మీ శత్రువులకు తగినంత దూరంగా ఉండాలి. ఎందుకంటే మీపై విరోధం ఉన్న వ్యక్తి లోపల ప్రతికూల శక్తి నిండి ఉంటుంది. వారి చుట్టూ ప్రతికూల శక్తులు క్రేసరమై ఉంటాయి మరియు ఆ వ్యక్తి ఏదో ఒక చెడు ప్రవృత్తి గల వ్యక్తుల సంప్రదింపులో ఉన్నారని కూడా సంకేతాలు అందుతున్నాయి. దీని వల్ల వారి చుట్టూ ఉన్న వాతావరణం ఇంకా ప్రతికూలంగా మారింది. మీరు అటువంటి వ్యక్తిని కలిసినప్పుడు మీ సానుకూల శక్తి బలహీనపడడం మొదలవుతుంది. ఇదే కారణంతో చాలా సార్లు మీ మనసు వికలమవుతుంది. మీ లోపల నిరాశజాక ఆలోచనలు వస్తాయి. కొన్నిసార్లు అనిపిస్తుంది అంతా వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్లిపోవాలని, అక్కడ తెలిసిన వారు ఎవరు ఉండకూడదని. ఒకవేళ మీకు కూడా ఇలాంటి అనుభవం కలిగి ఉంటే ఈ మాట మా మాటను ధృవీకరిస్తుంది. అందుకే మీ లోపల అటువంటి ఆలోచన కలిగి ఉంటే ఇది యాదృచ్ఛికం కాదు, అది ఒక సంకేతం. ఇప్పుడు మీరు అటువంటి వ్యక్తుల నుండి ఎలా దూరం ఉండాలో అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఎవరిపైనైనా మీకు అనుమానం ఉంటే ఎవరైనా వెంటనే వారితో భావోద్వేగ మరియు వ్యవహారిక దూరాన్ని పాటించండి. ఒకవేళ వారు కుటుంబ సభ్యులైతే ఏదో ఒక నేపంతో సంబంధాన్ని తెంచుకోండి. మరి ఎటువంటి కలయికను లేదా పథకాలకు దూరంగా ఉండండి. దీంతో పాటు మేము మీకు శత్రులకు సంబంధించిన ఒక సంకేతాన్ని కూడా ఇస్తున్నాము. దీన్ని నిర్లక్ష్యం చేయడం అసలు మంచిది కాదు. ఈ శత్రు మీ పొరుగున ఉండవచ్చు లేదా మీ రక్త సంబంధికుల్లోనే ఉండవచ్చు. ముందే చెప్పినట్లుగా ద్రోహి ఎక్కడో బయట లేడు, మీ సొంత ఇల్లు కుటుంబం మధ్యలోనే దాగి ఉన్నాడు. ఈ వ్యక్తి మీ బాబాయ్, పెదనాన్న, అత్త లేదా మరెవరైనా సన్నిహిత బంధువు కావచ్చు. ఎవరైనా మీ వంశానికి చెందిన వారు. చెప్పే అర్థం ఏమిటంటే ఈ విరోధి మీ సొంత మనుషులోనే ఉన్నారు. మరియు ఒకవేళ మీరు ఈ విషయాన్ని అర్థం చేసుకోగలిగితే అది ఒక సానుకూల సంకేతం. ఇప్పుడు ఆ వ్యక్తి పేరు మొదటి అక్షర సంకేతం కూడా ఇస్తున్నాను. తద్వారా మీకు ఇంకా అప్రమత్తంగా ఉండగలరు. ఈ వ్యక్తి పేరులోని మొదటి అక్షరం ఆర్, ఎస్, పి లో ఏదో ఒకటి కావచ్చు. వీరిలోని ఎవరో ఒకరు మీ జీవితంలో పదే పదే అడ్డంకులు సృష్టిస్తున్నారు. మరి ఇదే కారణంతో చాలా సార్లు హనుమంతుడు కూడా మీపై అసంతృప్తి చెందారు. అందుకే ఇప్పుడు అటువంటి వ్యక్తుల నుండి మిమ్మల్ని మీరు వేరుగా ఉంచుకోవడం అవసరం మరియు వారి న్యాయం కోసం హనుమంతుడికి వదిలేయడం సరైన మార్గం. ఎందుకంటే అటువంటి వ్యక్తుల సమస్యను ఆయన పరిష్కరిస్తారు. ఇప్పుడు ఈ విషయం స్పష్టమైంది కాబట్టి ఇంకా ముందుకు సాగుదాం. మరి అర్థం చేసుకుందాం. రాబోయే 24 గంటల లోపల మీ జాతకంలో ఏర్పడిన రాజయోగాలు హనుమంతుడి ఆశీస్సులతో మీ జీవితంలో ఏ మార్పులు అద్భుతాలు తీసుకురాబోతున్నాయి. అందుకే ఈ వీడియో చివరి వరకు జాగ్రత్తగా చూడడం ముఖ్యం. ఎందుకంటే ముందే ఆ రహస్యం విప్పబోతుంది. అది తెలిస్తే మీ ముఖంలో వాటంతటా అదే చిరునవ్వు వస్తాయి. ముందుకు వెళ్లే ముందు ఒకవేళ మీరు ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే ఇప్పుడే చేయండి. రాబోయే 24 గంటలు మీ జాతకంలో ఏర్పడిన 2 ధనయోగాలు మరియు ఒక భాగ్యోదయ రాజయోగం ఏ విధంగా అంత వేగంగా ప్రభావం చూపుతాయో, దీని వల్ల మీ జీవిత వేగం మారడానికి మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. ఈ సమయం ముఖ్యంగా అటువంటి వ్యక్తుల కోసం ఎవరైతే ఏళ్ల తరబడి సంఘర్షణ చేశారో, మౌనంగా భరించారో మరియు ముందుకు సాగారో, ఇప్పుడు అదే అదృష్టం అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది. మరి ఈ మార్పు ఎలా వస్తుందంటే మూసుకుపోయిన తలుపు తనంత తానుగా తెచ్చుకున్నట్లుగా ఉంటుంది. మొదట మీకు మీ పని మరియు ధనరంగంలో కలయిక కనిపిస్తుంది. నిలిచిపోయిన డబ్బు, ఆగిపోయిన పని లేదా ఏదైనా పాత ఆశ, దేనిపైన అయితే మీరు నమ్మకం వదిలేసుకున్నారో అక్కడ నుండి అకస్మాత్తుగా ఏదో ఒక వార్త అందుతుంది. ఈ సమాచారం ఏదైనా కాల్ సందేశం లేదా అటువంటి వ్యక్తి ద్వారా రావచ్చు. అంతకు ముందు మిమ్మల్ని తప్పించుకుంటూ తిరిగారో ఇదే ధనయోగం యొక్క ప్రభావం. ఆగిపోయిన పనులు సాగడం మొదలవుతాయి మరియు సాగుతున్న పనులు వేగం పుంజుకుంటాయి. ఈ సమయంలో మీరు ఏ అవకాశాన్ని కూడా తేలిగ్గా తీసుకోకూడదు మరియు మీ బద్ధకాన్ని పూర్తిగా వదిలేయాలి. ఎందుకంటే ఇదే సమయం మీరు చేసే చిన్న ప్రయత్నం కూడా పెద్ద ఫలితాన్ని ఇచ్చి తిరిగి వస్తుంది. భాగ్యోదయ రాజయోగం మీకు కొత్త గుర్తింపు ఇవ్వబోతుంది. ఈ యోగం మీలో దాగి ఉన్న సామర్థ్యాన్ని బయటకు తీస్తుంది. ప్రజలు మీ మాటను సీరియస్ గా తీసుకోవడం మొదలు పెడతారు. మీ నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసం ఉట్టిపడుతుంది మరియు ప్రతి చిక్కుముడిని విప్పగలరని మీకు అనిపిస్తుంది. ఎవరైతే మిమ్మల్ని ఒకప్పుడు తక్కువ అంచనా వేశారో వారు కూడా మీ మారుతున్న వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోతారు. ఇదే రాజయోగ యొక్క శక్తి. మీ ఉనికియే మీ పక్షాన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీని ప్రభావం మీ ఇల్లు, కుటుంబంపై కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే గౌరవ, స్థిరత్వం మరియు ఆర్థిక మెరుగుదల ఒకేసారి వచ్చినప్పుడు పూర్తి కుటుంబం యొక్క మనోధైర్యం పెరుగుతుంది. ఇంటి వాతావరణం తేలికగా మరియు సంతోషంగా మారుతుంది మరియు చాలా సార్లు చిన్న శుభవార్త కూడా ఏళ్ల తరబడి ఉన్న ఒత్తిడిని దూరం చేస్తుంది. రాబోయే విజయాల్లో ఒకటి ధనం మరియు పనికి సంబంధించిన, అది మీకు వెంటనే ఉపశమనాన్ని ఇస్తుంది. రెండవ విజయం గౌరవ మర్యాదలు మరియు గుర్తింపు సంబంధించింది. ముందే చెప్పినట్లుగా మీ జీవితంలో ఏ 3 అత్యంత ప్రభావవంతమైన రాజయోగాలు అయితే ఏర్పడ్డాయో ఆ సమయంలో స్వయంగా మీ జీవితంలో ఏ శుభవార్తలు అయితే కనిపిస్తున్నాయో అవి ఎటువంటి ఆటంకాలు లేకుండా వీరికి దక్కాలి. ఎటువంటి అడ్డంకి, ఎటువంటి సంకటం, ఎటువంటి విఘ్నం వీరిలో రాకూడదు. కానీ దీంతో పాటు మీరు ఒక పెద్ద తప్పు చేసినా సరే గౌరవ మర్యాదలు భంగం కలగవచ్చు. అదే విషయాన్ని మీకు వివరంగా వివరించడం జరిగింది. ఏం చేయాలి మరియు ఏ విషయాలకు దూరంగా ఉండాలి అని. ఈ రాబోయే 24 గంటలు మీ జీవితంలో ఏ పెద్ద మరియు శుభవార్తలు తలుపు తట్టబోతున్నాయో తెలుసుకోవడానికి మీ జాతకంలో ఉన్న 3 శక్తివంతమైన యోగాల్లో 2 ధనానికి సంబంధించినవి మరియు 1 భాగ్యోదయానికి సంబంధించిన ప్రత్యేక రాజయోగం. ఇదంతా హనుమంతుడు
హనుమంతుడి కృప మరియు రక్షణ వల్ల సాధ్యమవుతుంది. మీరు అంగీకరించకపోయినా సత్యం ఏమిటంటే జీవితంలో ప్రతి కఠిన పరిస్థితుల్లో మీ లోపల ఎక్కడో ఒక చోట ఈ విశ్వాసం ఉంటుంది. చివరి విజయం మీదే అవుతుందని. ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా, జీవితం మిమ్మల్ని ఎన్నిసార్లు విజయాలని చూసినా మీ ఆత్మబలం ఎప్పుడు పూర్తిగా నశించలేదు. మరి దీని వెనుక కారణం ఏమిటంటే హనుమంతుడి సానుకూల శక్తి నిరంతరం మీ చుట్టూ రేసలమై ఉంటుంది. మీరు పూర్తి నిరాశ చెందినప్పుడు, కష్టపడిన ఫలితం దక్కనప్పుడు, మనసు లోపల విరిగిపోతున్నప్పుడు మరియు కళ్ళ నుండి నీరు కారుతున్నప్పుడు కూడా ఏదో ఒక అదృశ్య శక్తి మిమ్మల్ని సంపరిస్తుంది. మీరు ఎన్నో రాత్రులు ఒంటరిగా కూర్చొని గడిపారు, ఎవరికి ఏమీ చెప్పకుండా, మీ బాధని ఎవరి ముందు ఉంచకుండా. ఎందుకంటే ప్రపంచం ముందు హృదయాన్ని విప్పితే సానుభూతి కంటే ఎగతాళి ఎక్కువ దక్కుతుందని మీకు అర్థమయ్యింది. కానీ ఆ క్షణాలు కూడా హనుమంతుడు మిమ్మల్ని రక్షిస్తూనే ఉన్నారు. మీ ఆత్మబలాన్ని, మీ ధైర్యాన్ని ఆయన కాపాడుతూనే వచ్చారు. మీకు ప్రత్యక్షంగా తెలియకపోయినా సరే ఆయన ప్రతి సంఘటనలో మీతో నిలబడ్డారు. ఎందుకంటే మీరు మనసుతో హనుమంతుడితో ముడిపడి ఉన్నారు. మీరు ఆయన పుకారు చేశారు. మీ వెనక ఏదో ఒక శక్తి ఉందని, దానితో తలపడ్డం వారికి వినాశకరమని వారికి అర్థం కావడం మొదలైంది. నిజానికి ఆ శక్తి ఏ సామాన్య వ్యక్తి కాదు, అది హనుమంతుడు పంపిన రక్షాశక్తి. హనుమంతుడు మిమ్మల్ని ప్రసన్నంగా చూడాలని, ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. కానీ నిజమేమిటంటే మీ సుదీర్ఘ కాలంలో లోపలి నుండి పూర్తిగా సంతోషంగా లేరు. ఇప్పుడు మీ మంచి కర్మలు, మీ సహనం మరియు మీ నిజాయితీతో హనుమంతుడు పూర్తిగా ప్రసన్నమయ్యారు. మరియు దీని ఫలితమే రాబోయే 24 గంటల్లో మీకు దక్కబోతుంది. దీనితో పాటు కొన్ని అవసరమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. మరి స్నేహితులారా, కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామే మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.